కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ కొమరవెల్లి మల్లన్న స్వామి. భక్తుల పాలిట కొంగు బంగారం మల్లికార్జునుడు వెలిసిన ఆ కొమరవెల్లి పట్నం. అలాంటి స్వామి కళ్యాణఘట్టం అంటే మామూలుగా ఉంటుందా? ఆహా, అదో అద్భుతమనే చెప్పాలా. పదండి, బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మలతోటి ఆ మల్లికార్జున స్వామి పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో మనము చూసొద్దాం. బండసొరికెల వెలిసిన కోమిరెల్లి మల్లన్న కళ్యాణం కమనీయంగా జరిగింది. అయితారం బలిజ మేడలమ్మను గొల్లకేతమ్మను పెండ్లాడిండు ఆ మల్లన్న దేవుడు. ఎంత కన్నుల విందుగా సాగిందో ఆ స్వామి అమ్మవార్ల పెండ్లి కార్యం చెప్పతరం కాదు. ఈ తాపు స్వామి అమ్మవార్లకు కొత్త మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సారు కలిసి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిర్రు. అమ్మవార్లకు బంగారు కిరీటాలు పెట్టిర్రు. ఉజ్జయిని పీఠాధిపతి శివాచార్య మహాస్వామీజీ మల్లన్న స్వామి లగ్గానికి పెండ్లి పెద్దగా వచ్చిండు. ఆగమ శాస్త్రం ప్రకారంగా పొద్దుగాల సరిగ్గా 10:45 స్వామి కళ్యాణ ఘట్టంగా అనిచ్చిర్రు. వధువులైన అమ్మవార్లు బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మల తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేసిర్రు. వరుడు మల్లన్న దేవుని తరపున పడిగన్న గారి వంశస్థులు కన్యాదానం స్వీకరించిర్రు. శివాలు ఊకుంట శివమెత్తిన శివసత్తుల ఆటలు ఓ దిక్కు, వేలగానంగా ధరలొచ్చిన భక్తుల మొక్కులు ఇంకో దిక్కు. ఇట్లా పొంగి పొర్లిన భక్తి నడుమ చాలా గొప్పగా జరిగింది మల్లన్న స్వామి కళ్యాణం. గుడి ముంగట పెద్ద పట్నం వేసి మల్లన్న దేవునికి ఘనంగా పబ్బతి పట్టిర్రు. వచ్చిన భక్తులంతా చిన్న పట్నాలు వేసుకుంటా స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. మన తెలుగోళ్ళే కాదు, ఎక్కడెక్కడి నుంచో దండు కట్టినట్టే దండిగా తరలొచ్చిర్రు భక్తులు. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేసిర్రు గుడి పెద్దలు. గుడి రాజగోపురం కాన్నుంచి తోటబావి దాకా పందిళ్ళు వేసిర్రు. రాజగోపురాన్ని కరెంటు దీపాలతోటి చూడముచ్చటగా అలంకరించిర్రు. పోయినసారి కంటే ఇంత గొప్పగానే జరిగింది ఈసారి పెండ్లి తంతు మొత్తం. మాపటీలి స్వామిని రథం మీద ఊరేగిచ్చుడుతోని కళ్యాణ ఘట్టం సమాప్తం అయ్యింది.